విశ్వాసము మూలముగా మనము నీతిమంతులుగా మనము మార్చబడుతున్నాం. హల్లెలూయా. నువ్వు ప్రభునందు విశ్వాసమును కలిగి ఉంటే, నీ విశ్వాసములో నువ్వు జీవించగలిగితే, ఎప్పుడు నువ్వు విశ్వాసముతో నమ్మకంగా నువ్వు కొనసాగించబడతావో, విశ్వాసముతో నువ్వు నడవగలుగుతావో, నీ జీవితంలో ఒక గొప్ప మార్పును నువ్వు చూడగలుగుతావు. స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములో నిత్యము కొలిచే నీవే అతి శ్రేష్ఠుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. పదివేలలోన అతి సుందరుడా, నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా, నీకు సాటెవరు. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన,
దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు వాక్యం వింటున్నారు కదా. ఈ మైటీ గాడ్ ఛానల్ త్వరగా దేవుడు ప్రత్యేకంగా మనమందరినీ బలపరుస్తూ మరి ఈ రీతిగా ఆయన స్తుతించుటకు ఆయన వాక్యాన్ని అందించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకోసం ప్రతి విషయంలో ఈరోజు ప్రేమైన దినములారా మనం అనుకుంటాం చాలామంది బాధలతోనూ కష్టాలతోనూ ఇబ్బందులతోనూ చాలా పరిశుద్ధులతోనూ చాలామంది వేదన పడుతూ ఉంటారు. అయితే ప్రేమైన దినములారా జాగ్రత్త గ్రహించండి. దేవుడు అసలు మనం అనుకుంటాం ఆయనకే బాధ లేదండి, మానవుల్లాగా ఆయన బాధపడుతున్నాడా, మానవుల్లాగా ఆయన కష్టపడుతున్నాడా, మానవుల్లాగా ఆయన కూడా మనుషుడైతే మన బాధలేంటో మన కష్టాలేంటో ఆయనకు అర్థమైతే అని చెప్పేసి మనము ఇదే ఒక ఆలోచన కలిగి ఉంటాం. అయితే ప్రేమైన దినములారా జాగ్రత్త గ్రహించండి. దేవుడు ఆయన మనకంటే బాధపడేది ఆయనే, మనకంటే చింతించేది ఆయనే, మనకంటే ఎక్కువ ఆయన కన్నీరు కార్చేది ఆయనే. ఎందుకంటే తన పోలికగా మనని సృష్టించాడు కనుక, తన పోలికగా మనము రూపించబడ్డాం కనుక యేసయ్య మనలను కోసము ఆయన సింధిస్తున్నాడు కనుక ప్రియమైన దేవులారా ఈ కృప నేను చూస్తున్నప్పుడు దేవుడి యొక్క కృపలో చేస్తున్న అద్భుతమును బట్టి ఈ యొక్క పరిచర్యను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈరోజు దేవుడు ఎందుకు చిందిస్తున్నాడో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 40 అధ్యాయం 17వ వచనం. 17వ వచనంలో ఈ యొక్క మాట రాయబడింది. 40 అధ్యాయం 17వ వచనంలో నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. చాలా జాగ్రత్త గ్రహించండి ప్రియమైన దేవులారా. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభు నన్ను గురించి తలంచుచున్నాడు. అంటే నన్ను గురించి ఆలోచన చేస్తున్నాడు. చూసారా ప్రియమైన దేవులారా, ఇప్పుడు నువ్వు శ్రమల పాలై ఉన్నావు. చాలామంది అప్పుల బాధలతోనూ కష్టాలతోనూ ఇబ్బందులతో ఉన్నారు, శ్రమల పాలై ఉన్నవారు ఉన్నారు. అంతందా భార్యాభర్తలు పడక, భార్యాభర్తలు సమాధానం లేక ఎన్నో శ్రమలో తల్లిదండ్రులు పిల్లలను మరి చూడక ఎంతోమంది అనేక రీతిలుగా శ్రమల పాలై ఉన్నారు. కానీ ఒకవేళ నీ గురించి మనుషులు పట్టించుకోరేమో, కానీ నీ గురించి మనుషులు ఆలోచన చెయ్యరేమో, కానీ నువ్వు శ్రమల పాలైనప్పుడు, కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభువు ఆయన నీ గురించి తలంచుచున్నాడు, నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. నా ప్రియమైన నా సహోదరుడు ఒక్కసారి ఆలోచన చేయి. ఎందుకంటే నాకు ఎవరు లేరు అనుకుంటున్నావు, ఇదిగో నీ కొరకు ప్రభువు ఉన్నాడు, నీ గురించి ఆలోచన చేస్తే ఆయన ఉన్నాడు, నీ గురించి చూసినప్పుడు నిన్ను ఆదుకోవడానికి నా ప్రభు ఉన్నాడు. అందుకోసం ఆయన అంటున్నాడు. మరి అక్కడ రెండో మాట అక్కడ కూడా మనం చదివితే చదువుదాం, కంటిన్యూ చేస్తే అక్కడ రాయబడి ఉంది ఏంటంటే ఆయన నీ గురించి తలంచటమే కాదు, చదువుమా, నాకు సహాయము నువ్వే, నాకు రక్షణకర్తవు నువ్వే, నా దేవా ఆలస్యము చెయ్యకము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు. ప్రేమదే నీవు ప్రార్థన చేయి, ఆయన తలంచుతున్నాడు. ఎవరినైనా శ్రమల్లోనూ కష్టాల్లోనూ ఇబ్బందుల్లోనూ నన్ను ఏడుకుంటారో వెంటనే ఆయన ఆలస్యం చేయకుండా వెంటనే నీ దగ్గరికి వచ్చేసి నీ శ్రమలన్నిటినీ విడిపించువాడు, నీ కష్టాలన్నిటి నుంచి విడిపించువాడు, నీ పరిస్థితులన్నిటి నుంచి విడిపించువాడు ఆయన. అందుకోసమే నా ప్రియమైన నా సహోదరుడా ఒక్కసారి ఆలోచన చేయి. ఆయన చూసినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు, ఆయన నిన్ను బలపరచాలని ఆశపడుచున్నాడు, నిన్ను శ్రమలన్నిటి నుంచి విడిపించేసి నిన్ను ఒక గొప్ప చేయాలని ఆశపడుచున్నాడు. చూడండి కీర్తన గ్రంథము ఒక మాట చూడండి. కీర్తన గ్రంథములో రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనము గ్రహిస్తే మనం అనుకుంటాం, ఇలా మన శ్రమల గురించి మన గురించి ఎవరండి పట్టించుకునేది, మన గురించి ఆలోచన చేసేది ఎవరండి అనుకోవచ్చు. కానీ 37వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి ఆలోచన చేయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ రాయబడిన మాటను మనం చదువుదాం. 37వ కీర్తన 5వ వచనాన్ని, నీ మార్గమును, అబ్బా దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు కష్టాల్లోనూ శ్రమల్లోనూ ఇబ్బందుల్లో ఉన్నావు, నీ యొక్క మార్గాన్ని
ఎవరికి అప్పగించాలి? యెహోవాకు అప్పగించు, ఆయనను నమ్ముకో. దేవునికి ఆయన నీ కార్యములను నెరవేర్చును. ప్రభువా, నేను ఈ శ్రమల్లో ఉన్నాను, ఈ కష్టాల్లో ఉన్నాను, ఈ ఇబ్బందుల్లో ఉన్నాను, ఈ పరిస్థితుల్లో నేను జీవిస్తున్నాను అని చెప్పేసి నీవు నీ మార్గమైన నాకు అప్పగించేసి ఉన్నావు అనుకోండి, ఆయన నిన్ను ఆదుకోవటమే కాదండి, నీ శ్రమలన్నిటి నుంచి విడిపించగల దేవుడు. అందుకోసమే ఇంకొక మాట మీకు జాగ్రత్తగా గ్రహించాలి. మనం ఇందాక చదివాం 40 అధ్యాయం 17వ వచనం చదివాం కదా. ఆ మాటలో ఏమన్నాడు? చేసినప్పుడు నేను శ్రమల పాలైతిని, అప్పుడు ప్రభువు నన్ను తలంచుచున్నాడు. ఎందుకంటే ఈ రోజుల్లో శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నీ బంధువులే కానీ, నీ స్నేహితులే కానీ, నీ ఎవరైనా సరే నిన్ను విడిచి పోవచ్చు. నాకు తెలిసిన ఒక 2 స్నేహితులు ఉన్నారు. ప్రేమైన దేవుడా, నా జీవితంలో నేను చూశాను. ఒక 2 స్నేహితులు ఉన్నారు. ఆ 2 స్నేహితులు కూడా నేను కోళ్లపారం అప్పుడు చికెన్ సెంటర్ ఉన్నప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చేవారు. వారి కొద్ది కష్టమున్నా కూడా నేను వారికి సహాయము చేసేవాడిని. ప్రేమైన దేవుడా, సహాయం చేసేవాడిని. కానీ నాకు శ్రమలు వచ్చినప్పుడు, నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరు కూడా నా యొద్దకు రాలేదు. మనుషులు సహాయము వ్యర్థమే, కానీ దేవుడి సహాయం కావాలి. దేవుడు కూడా మనుషుల ద్వారాగానే చేస్తాడు. అది కూడా ఎవరి ద్వారాగండి? ఆత్మీయంగా ఉన్నవారితోటి చేస్తాడు. ప్రేమైన దేవుడా, మేము చూసినప్పుడు అంత కూడా నా 2 బిల్డింగులు, లారీ, జీబు అన్నీ కూడా సమస్తమును అమ్మివేసి 0 అయిన సేవకు వచ్చాను. ఎక్కడ చేయాలి ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు మదర్లో నుంచి చెప్పాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రోజులో నేను సహాయం చేస్తున్న వ్యక్తి అతను చూసినప్పుడు అతను మాకు గ్యాస్ ఫ్రీగానే తీసుకొచ్చి ఇచ్చేవాడు. వంట గ్యాస్ ఫ్రీగానే తీసుకొచ్చేవాడు. ఇంకేమైనా కావాలా అని చెప్పేసి అతను మాకు తెలియపరిచి అప్పుడప్పుడు వచ్చేసి పలకరిస్తూ ఉండేవాడు. ప్రేమైన దేవుడా, కొంతమందిని మర్చిపోయారు కానీ చాలామంది స్నేహితులు ఉన్నారు. నాకు చాలామంది ఉన్నారు. నా దగ్గర నుంచి మేలు పొందిన వారు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ శ్రమల్లోనూ, కష్టాల్లోనూ, ఇబ్బందుల్లో పోయి దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి వారికి సహాయము చేయటానికి నేను పోయి చేయగలిగినాను. కానీ ప్రేమైన దేవుడా, నేను ఉండడానికి కూడా వీలు లేని పరిస్థితిలో ఉన్నాను. తినడానికి తిండి లేని పరిస్థితిలో జీవిస్తూ ఎన్ని శ్రమల్లో ఉన్నానంటే ఆ శ్రమలలో నా గురించి ప్రభు తల ఉంచాడు. ఆయన ఆలోచన చేయటం మంచాడు. అప్పుడు ఆయన పరిచర్యకి నేను రావటం మొదలుపెట్టాను. అప్పుడు నా మార్గమును అంతా కూడా యెహోవాకు అప్పగించాను. అప్పుడు ఆయన నాకు సహాయం చేయటం మొదలుపెట్టాడు. ఆయన నన్ను వదిలి చేయడం మొదలుపెట్టాడు. నాకు కావాల్సిన ప్రతి ఈవులను ఇవ్వటం మొదలుపెట్టాడు. ప్రేమైన దేవుడా, నువ్వు శ్రమల పాలు ఉండొచ్చు, కానీ నీకెన్ని ఉన్నా వాటన్నిటినీ ఒక ఆయన ఆలోచన చేస్తున్నాడని నువ్వు మర్చిపోవద్దు. నా ప్రియమైన నా సహోదరుడా, ఇంకా కొంచెం లోతుకు వెళ్దాం. 55వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనంలో స్పష్టంగా రాయబడిన మాట ఇదేంటంటే, నీ భారము యెహోవా మీద మోపు. చాలా జాగ్రత్త. హల్లెలూయా. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. ఈరోజు కష్టాలు లేనివారు హల్లెలూయా చెప్దామా? అందరికీ ఉన్నాయి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు లేనివాడు ఎవరు లేరు. మనం అనుకుంటాం, అయ్యో నాకు 10 లక్షలు ఉంటే నా ఇబ్బందులన్నీ పోతాయేమో, నాకు 1 కోటి రూపాయలు ఉంటే నా ఇబ్బందులన్నీ పోతాయేమో, నేను సంతోషిస్తాను అనుకుంటామేమో. కానీ 1,00,000 రూపాయలు ఉన్నా నీ సమస్యలు పోవు. యేసయ్య నీతో ఉంటేనే నీ సమస్యలన్నీ పోతాయి. అర్థమవుతుంది? 1 కోటి రూపాయలు నన్ను ఉంటే నేను ఆనందిస్తాను అనుకుంటాం. 1 కోటి రూపాయలు నీ దగ్గర ఉంటే 1 కోటి సమస్యలు నీకు వస్తాయి. అంటే ప్రియమైన దేవుడా, ఎందుకంటే జాగ్రత్తగా గ్రహించండి. చాలామంది నేను చూస్తున్నాను, ఏ రోజుకి ఆ రోజు కావాలి, ఏ రోజుకి ఆ రోజు కావాలి.
మానవుడు అంటే ఆశకు పోయి చాలామందిని దెబ్బతింటున్నారు. ఆశ లేని మానవుడు ఎవరునూ లేడు. ప్రభు దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏం చూస్తున్నారంటే ఆశ కలిగి ఉంటున్నారు. ఏంటి ఆశ అంటే, నా పాపములు ఒప్పుకోవాలి, ఆ పాపములు చిడిపించబడి నేను పరిశుద్ధుడిగా జీవించాలి అని చెప్పేసి ఆలోచన చేయట్లేదు. నా ప్రియమైన దేవుడు, దేనికోసం ఏం ఆలోచన చేస్తున్నారు తెలుసా? ఏం అడుగుచున్నారు తెలుసా? ప్రభు దగ్గర, ప్రభు నాకు ఇంత కావాలి. మంచిదే, అడుగు, ఇబ్బంది ఏమి లేదు. అది నాకు ₹1,00,00,000 కావాలా, లేదా 10 కోట్లు కావాలా, 100 కోట్లు కావాలంటే ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. కానీ నీవు అసలు దేనికి అడుగుతున్నావు? ఇప్పుడు నేను పరిచర్య ఉంది, ఈ పరిచర్యకి ఇంత డబ్బు కావాలి ప్రభువా, ఈ పరిచర్య నాకు ఇంత కావాలి అన్నప్పుడు దేవుడు ఈ పరిచర్యకు ఎంత కావాలో అంత దేవుడు ఇస్తూనే ఉన్నాడు. అంత కావాలంత ఇస్తున్నాడు. ప్రేమైనదండి, నీకు ఎంత కావాలంత ఇస్తాడు ఆయన. అందుకోసమే ఆయన నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకునే దేవుడు. కీర్తనాకారుడు, నీకు ఎన్ని భారములున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, నీ భారము మొత్తము కూడా యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకోను. ఆయన ఆదుకోకుండా ఉండే దేవుడు కానీ కాదు. నా ప్రియమైన నా సహోదరుడా, ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్రహించు. నువ్వు ఎన్ని సమస్యలతో ఉన్నావో, ఎన్ని బాధలతో ఉన్నావో, ఎన్ని ఉన్నా కూడా, ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వృద్ధురాలు, అయ్యా దేవుడు త్వరగా నన్ను తీసుకెళ్ళేటట్టుగా ప్రార్థన చెయ్యి అని చెప్తుంది. అమ్మా, ఎందుకమ్మా అంత తొందరపడుతున్నావు? ఎందుకు నేను అంత తొందరపడుతున్నావు? తట్టుకోలేకపోతున్నాను, కొద్దిగా చేయి ప్యాచరైంది, తట్టుకోలేకపోతున్నాను అంటుంది. అంటే మానవుడు చిన్న దెబ్బ కూడా తట్టుకోలేకపోతాడు. అప్పుడు యేసయ్య చిన్న ప్యాచరైతేనే, చేతికి చిన్న ప్యాచరైతేనే ఆ నొప్పికి తట్టుకోలేకపోతూ ఉంటాం. చిన్న ఇబ్బంది కొన్ని నొప్పి కలుగ చేస్తేనే మనం తట్టుకోలేకపోతున్నాం. యేసయ్య 40 దెబ్బలు తిని తన ఒంటి నిండా కూడా సమస్తములు కూడా ఆ యొక్క గాయం, ఆయన ఎంత వేదన పడి ఉంటాడు, ఎంత బాధ కలిగి ఉంటుందో ఆ శరీరము ఒక్కసారి. అయినా కానీ అంతకుముందే తెలుసు ప్రభుకి. గచ్చమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, అప్పగించబడే రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముందుగానే తెలుసు. ఆయన కన్నీరు కారుస్తున్నప్పుడు, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట రక్త బిందువుగా పడిపోయింది. అంత వేదనతో ప్రార్థన చేస్తాం. తండ్రి, నా చిత్తం కాదు, ఎగిన నా యొద్ద నుండి నీ చిత్తమే తొలగించు, నా చిత్తం నెరవేర్చొద్దు ప్రభువా, నీ చిత్తమే తండ్రి అని ప్రార్థించాడు ప్రభు తన తండ్రికి. మనకు చిన్న శోధన రాబోతుందంటేనే, వస్తుందన్న సంగతి మనకు వచ్చిన తర్వాత మనం మొరపెడతాం. రాక మునిపోయిన ప్రభు తండ్రికి మొరపెట్టాడు, నీ చిత్తమైతే నన్ను ఈ శోధన నుంచి తప్పించు, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అని చెప్పేసి ప్రార్థన చేశాడు. సంతోషముతో, అంటే ఆయన శ్రమలో సంతోషంతో ఆనందించాడంట. అసలు శరీరం మొత్తం కూడా రక్తముద్ద అయిపోయినప్పుడు సంతోషముతో ఆ బాధను అనుభవించాడు. ప్రేమైన బిడ్డలారా, ఎందుకే ఆ బాధను ఆయన అనుభవించాడు తెలుసా? నేను చేసిన పాపములు బట్టి, మనందరము చేసిన ఆ యొక్క పాపములు బట్టి, దోషములు బట్టి ఇవన్నీ ఆయన మీద మొబ్బడిబడి ఉన్నాయి. అందుకోసమే జాగ్రత్తగా గ్రహించు. ఈరోజు ఈ ఒక్క వాక్యాన్ని వింటున్నావు. నీవు ఎన్ని సమస్యలు వచ్చినాయో నీకు, కానీ దేవుడు నీకు ఈ సమస్యలు ఉన్నాయని ఆయనే నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. ఇదొక్కటి మాత్రము మర్చిపోవద్దు నా ప్రియమైన నా సహోదరుడా. అందుకోసం అన్నాడు కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసాం కదా. 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఎన్నడూనూ మరిచే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతులను ఎన్నడూనూ
మరిచే దేవుడు కాదు, కదలనివ్వడు. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఏ మాత్రమును కూడా నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఇది జ్ఞాపకం చేసుకున్న ప్రేమ దేవుని బిడ్డలారా, ఇదొక్కడ ఇష్టమును మీరు జ్ఞాపకం చేసుకుని, ఎన్ని సమస్యలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, ఆయన నిన్ను ఇడిపించగల దేవుడు. నీతిమంతుని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అందుకోసమే ఇంకొక కొంచెం పోదాం. మత్తయి సువార్త 6:25 అసలు దేనికి వస్తున్నాయి ఈ శ్రమలు? దేనికి వస్తున్నాయి ఈ కష్టాలు? దేనికి వస్తున్నాయి పరిస్థితులు? ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక ఆమె షుగర్ వచ్చింది. ఒక సహోదరికి 250 ఉంది షుగరు. అమ్మ, టీ తాగొద్దు, తీపి వస్తువు ఏం తినవద్దు, ఒక పూట రొట్టె తిను, నార్మల్ అయిపోద్ది అని కొన్ని మందులు రాసి ఇచ్చారు. ఎవరి మాట వినాలి? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, షుగర్ ఉంది తెలిసింది. ఆ షుగర్ని కంట్రోల్ చేసే శక్తి నీకు దేవుడు ఇస్తాడు. బతికితే బతిగా, చచ్చిపోతే చచ్చిపోయా అని చెప్పేసేసి ఇప్పుడు డాక్టర్ ఏమని చెప్పాడు? టీ తాగొద్దు అన్నాడు, స్వీట్ తినొద్దు అన్నాడు. తినొద్దన్నయే తినటం మొదలుపెట్టింది. ఒక లడ్డు తినొద్దు, 2 లడ్డూలు తినటం మొదలుపెట్టాడు. ఒకసారి టీ తాగాడు, 5 సార్లు టీ తాగటం మొదలుపెట్టింది. అంటే బతికితే బతుకుతాను, చస్తే చస్తాను అంటే మానవుడు తర్వాత ఎక్కువైపోయింది. ఎంత చెప్పినా వినే పరిస్థితి కాదు. మానవుడు తన ఒక జీవితమును గురించి ఆలోచన చేసుకోకపోతే, నా ప్రియమైనది ఏం లేదా, చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు చచ్చాలండి. షుగర్ వస్తే చస్తాడా? ఎవరు చావరు. మన శాపమును బట్టి ఈ రోగాలు వచ్చాయి. మనం చేస్తున్న పాపమును బట్టే ఈ రోగాలు మనకి ఇస్తున్నాడు. అయితే మళ్ళీ ఎక్కువయ్యేటప్పటికల్లా చాలా బలహీనరాలు అయిపోతున్నాయి. మళ్ళీ హాస్పిటల్కి పోయి చూపిస్తే ఎంత అయిందో తెలుసా? 400కి పెరిగింది. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోయింది? కిడ్నీకి వెళ్ళిపోయింది. ఈ 400 దాటిపోయేటప్పటికి కిడ్నీలు ప్రాబ్లం అంటే కిడ్నీ మీద పడేటప్పటికల్లా షుగరు, కిడ్నీలు కూడా చెడిపోయాయి. అంటే ఎవరు తెచ్చుకున్నారు ఇప్పుడు? ప్రేమైనది ఒక సేవకుడిగా ఇప్పుడు నాకు దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు అనుకోండి. దేవుడి మాటలను మాట్లాడుతున్నాడు. మన ఇష్టానుసారంగా మనం నడవకూడదు. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చిందించుకోడి. ఆకాశ పక్షులు చూడుడి, ఆ ఇత్తవు కోయవు, ఈ పరలోక తండ్రి వాటిని పోషించట్లేదా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? బా, అవునా? అందుకోసం ప్రేమైనది నువ్వు చిందించాల్సిన అవసరం లేదు. దేవుడు పోషించగలవాడు. దేవుడు నిన్ను ఆస్వాదించగలిగిన వాడు. నీకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చగల దేవుడు. అందుకోసమే ఈరోజు నువ్వు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఆయన నీ గురించి ఆలోచన చేస్తున్నాడు, నీ గురించి తలంచుచున్నాడు. కనుక ఇప్పుడు నాతో కూడా ఏకీపించు, ప్రార్థన చేయి. ఇప్పుడు నీ బాధలు, నీ సమస్యలు అన్నీ ప్రభు తీర్చబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడువైన నా తండ్రి, జీవాధిపతి, నీ కొందనాలు. ఈ యొక్క టీవీ ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయన ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఉన్నాయి. కానీ ప్రభు, నన్ను ఆదుకోవట్లేదు, ఎవరు కూడా నా బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరు కూడా నన్ను ఆదుకోవట్లేదు అని అనుకుంటున్నాను. కానీ శ్రమల్లోనూ, కష్టాల్లోనూ, ఇబ్బందుల్లో ఉన్న వారి గురించి నీవే వారి గురించి తలంచుచున్నావని ఈరోజు మాట్లాడుతున్నావు. అందుకోసం ప్రభు అని కొందనాలు. నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నేను ఆదుకుంటానంటున్నాడు. ఇదిగో నీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని బాధలున్నా అవన్నీ నా మీద మోపు. రిఖమందరలా
యేసయ్య ఇప్పుడే ఎంతోమంది కుటుంబాల్లో నెమ్మది లేక, భార్య భర్తలు నెమ్మది లేక, కుటుంబాల్లో తల్లి కుమారుడు నెమ్మది లేక, ఎన్నో సమస్యలు, అప్పులు బాధలతో, ఎన్నో సమస్యలతో, రోగాలతోనూ ఉన్నారు నాయన. ఇప్పుడే ఎవరు నీ మీద ఆనుకుంటున్నారు, వారి భారము యెహోవా మీద మోపుతున్నారు, అవన్నీ ఇప్పుడు తొలగించబడునుగాక, తొలగించబడునుగాక, తొలగించబడునుగాక. ఇప్పుడే వారి మార్గము సరళము చేయనుగాక. వారి సమస్యలన్నిటి నుంచి విడిపించి వారి కుటుంబాల్లో నెమ్మది సంతోషాన్ని దయచేయమని నాజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, మీ కష్టాలు శ్రమలన్నిటినీ విడిపించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ఈ ప్రార్థన, ఈ వాక్యమును వింటున్న మీరు, ఈ వాక్యమును మీకు చూసినప్పుడు విని మీరు మేలు పొందుకుంటుంటే మీరు నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేయటమే కాదు, ఫోన్ చేసిన ప్రతి విషయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయడమే విషయమే కాదు, శుక్రవారము ప్రేయర్ జరుగుతుంది, ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. మంగళవారం కూడా ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. అలాగే శనివారం సాయంత్రం ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. ఆదివారము 8 నుంచి 10 గంటల వరకు ఒక ఆరాధన, 11 నుంచి 12 వరకు ఒక ఆరాధన జరుగుతుంది. 2 ఆరాధనలు. ఒకవేళ మీరు దగ్గరలో ఉంటే రండి, మీ కొరకు ప్రార్థన. ఎలాంటి రోగంతో ఉన్నా, ఎలాంటి సమస్యలతో ఉన్నా కానీ మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రభు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. Our address, Pastor John Peter Paul, New Standing Grace Growth Ministry, Siddhareddy Street, Madira, Khammam District, 507203. Our contact us 9866563276.